హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే సార్. నిన్న కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించింది. అయితే ఈ నేపథ్యంలో ఒక రిపోర్ట్ ని కూడా బయటకు వదిలింది అంటారు కదా, మరి ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది, ఏ విషయాలు బయటకు వెల్లడించారు సార్? శ్రేష్ఠ వర్మ అనే ఒక అసిస్టెంట్ కొరియోగ్రఫర్ అమ్మాయి తర్వాత కొరియోగ్రఫర్ కూడా అయింది. ఆ అమ్మాయి ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. తన అంటే ఫిర్యాదు చేసింది. దాని మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 0 ఎఫ్ఐఆర్ దాని నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పంపించారు. అక్కడ రెగ్యులర్ ఎఫ్ఐఆర్ చేశారు. సో పాత కేసు కాబట్టి ఇది గతంలో జరిగిన నేరం కాబట్టి 376 ఐపీసీ, 506 తర్వాత 323(2) ఈ 3 సెక్షన్లు. దీంతోపాటు పోష్ అని అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పోక్సో కేసు పెట్టారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, 2012 చట్టము. దాని తర్వాత 2019లో అమెండ్మెంట్ కూడా జరిగింది. సో దీని తర్వాత 5 రోజుల వరకు ఇతను ఎక్కడ దొరకలేదు. పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే, మేము మణికొండలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరు, పని మనిషి మాత్రమే ఉంది. పని మనిషిని అడిగితే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి, వాళ్ళు చెన్నైకి వెళ్ళారని చెప్పింది. చెన్నైలో మేము విచారించాము. అట్లాగే తర్వాత నెల్లూరులో ఉన్నారన్నారు, నెల్లూరులో ట్రై చేసాము. దాని తర్వాత ఇంకా అతను ఖచ్చితంగా ఎస్కేప్ అయ్యాడని మాకు అర్థమైంది. అర్థమైన తర్వాత సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకి చెప్పాము. వాళ్ళు ఒక 4 బృందాలుగా ఏర్పడి వెతకడం మొదలుపెట్టారు. సో టెక్నికల్ డీటెయిల్స్ ఉపయోగించి మేము పట్టుకున్నాము. మొత్తానికి గోవాలో ఉంటే అక్కడ పోలీసుల పర్మిషను అండ్ అక్కడ ఉన్న మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్తో మేము హైదరాబాద్ తీసుకొచ్చాము. అతన్ని విచారించాము. ఈ అభియోగాలకు సంబంధించి అతని స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసాం. మామూలు కన్ఫెషన్ రిపోర్ట్ అంటారు, నేర అంగీకార ఒప్పుదల పత్రం అన్నమాట. సో అదంతా కూడా మేము రికార్డ్ చేసాము. చేసిన తర్వాత రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప్పర్పల్లి 13th అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, ఆ కోర్టులో 2nd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టి ఈ మా దగ్గర ఉన్న డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు సబ్మిట్ చేసాము. దాంతో ఆయన అక్టోబర్ 3 వరకు 14 రోజులు రిమాండ్ విధించాడు. దాని తర్వాత మేము చెంచల్గూడ జైలుకి తరలించాము అనేది వాళ్ళు బేసిక్గా చెప్పారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇతను చేసిన క్రైమ్ గురించి కూడా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ ప్రాథమిక విచారణలో ఉన్న అంశాలని డీటెయిల్గా పొందుపరిచారు. అందులో ఏమున్నాయంటే, ఇతను ఆ అమ్మాయి చెప్పింది ప్రధానంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఏమైతే పోలీసులకి డీటెయిల్గా చెప్పిందో సో ఆ వివరాలు ఉన్నాయి. సో ఆ వివరాల ప్రకారం రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారంటే, ఒకటి ఎంఐ 2017లో డి షోలో పాల్గొనడానికి హైదరాబాద్కి వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. అప్పటికి ఎంఐకి 14-15 ఏళ్ళు కూడా లేవు. సో వచ్చిన తర్వాత అక్కడ జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు. సో ఆ తర్వాత తన దగ్గర చేరమని పిలిచాడు. అంటే ముందే ఒక దురుద్దేశం మనసులో పెట్టుకొని ఈ అమ్మాయి మీద కన్నేసి సో పిలిచినట్టుగా తర్వాత అర్థమైంది అనేది రిమాండ్ రిపోర్ట్లో ఉంది. సో ఈ అమ్మాయి ఎప్పటి నుంచి పనిచేస్తుందంటే 2019 డిసెంబర్ నెలలో చేరింది అక్కడ అతని దగ్గర. 2020 జనవరిలో ముంబై తీసుకెళ్ళాడు. అంటే చేరిన 1 మంత్కే ముంబైలో ఒక సినిమాలో కొరియోగ్రఫీ ఉంది అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇంకొక 2 అసిస్టెంట్, మొత్తం 4 వెళ్ళారు అక్కడికి. అక్కడ హోటల్లో దిగారు. దిగిన తర్వాత ఎంఐకి ఏం చెప్పాడంటే, ఆ రోజు ఈవినింగ్ ఇట్లా 12 గంటలకు అలా నా రూమ్కి రా, నీ ఆధార్ కార్డు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకునిరా, వాటిని నేను పరిశీలించాలని చెప్పాడు. నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళగానే గడియ పెట్టేసి నన్ను బలాత్కారంగా చేశాడు. నేను ఏడుస్తుంటే, నువ్వు కానీ ఈ విషయం ఎక్కడైనా చెప్పావంటే నీ ఉద్యోగం తీసేస్తాను, నీకు ఇండస్ట్రీలో ఛాన్సులు రాకుండా చేస్తాను అని నన్ను బెదిరించాడు. నేను దాంతో సైలెంట్ అయిపోయాను, ఎవరికి చెప్పలేదు. అప్పటి నుంచి నన్ను పలు దఫాలుగా ఎప్పుడంటప్పుడు ఇట్లా చేస్తున్నాడు. వ్యానిటీ వ్యాన్లో కూడా వచ్చేసి ఎప్పుడంటే అప్పుడు జిప్పు తీసి నన్ను ఇబ్బందులు పెట్టాడు. ఆ తర్వాత
అల్కాపూర్లో నేను ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి చాలాసార్లు నన్ను అత్యాచారం చేశాడు. సో వాళ్ళ భార్య చెప్దాం అనుకుంటే ఆమె కూడా ఇతనితో కూడా కలిసి వచ్చి మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమని ఇద్దరు ఒత్తిడి చేశారు. సో నేను కూడా అలాగే పెళ్లి చేసుకున్నాను. నా సుమలత, నేను హిందువు, నేను కూడా మతం మారి తను పెళ్లి చేసుకున్నాను, నువ్వు కూడా మతం మారి పెళ్లి చేసుకో అని భార్య కూడా నన్ను కొట్టింది. సో వీళ్ళిద్దరూ ఇలా ప్రెజర్ చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను. నేను అందుకని తన నుంచి బయటకు వచ్చేసి చిన్న చిన్న సినిమాలు కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే అక్కడికి కూడా ఇతను వచ్చేసి అందరి ముందు నన్ను అవమానించడం, అక్కడ కొరియోగ్రఫీ పెట్టుకోకుండా వాళ్ళని ఒత్తిడి చేసి నన్ను తీయించేయడం, ఇలాగా ప్రెజర్ చేస్తున్నాడు. నాకు ఇంకా ఇటు కెరీరు ముందుకెళ్ళట్లేదు, ఇటు పర్సనల్గా కూడా నేను ఇతని లైంగిక అత్యాచారాలకు అనేకసార్లు గురయ్యాను. అతను దెబ్బలు కొట్టాడు, తిట్టాడు. సో అందుకని ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సలహా మేరకు నేను కంప్లైంట్ ఇచ్చాను అనేది రిమాండ్ రిపోర్ట్లో ఉంది. సో మనకి ఇందులో విషయాలు కొన్ని ఆల్రెడీ తెలుసు, మేబీ కొంత డీటెయిల్గా వాళ్ళు రాశారు. సో దీంట్లో పోలీసులు ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫైండింగ్స్ ఏమీ కనిపించలేదు. ఈ అమ్మాయి చెప్పిన ఇదే ఆ అమ్మాయి కంప్లైంట్లో రాసిచ్చి ఉంటుంది కదా, దాన్నే రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు డీటెయిల్గా రాసినట్టుగా మనకు అర్థమవుతుంది తప్ప మేము ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసాము. మామూలుగా అయితే ప్రాథమికంగా కొంత ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు, కానీ దీంట్లో అదేమి కనిపించలే. అంటే వేరే వాళ్ళ వాంగ్మూలాలు కావచ్చు, ఈ అమ్మాయి తో కూడా ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే ఈ అమ్మాయి ఒక ఆరోపణ చేసింది. ఆరోపణ చేస్తే సరిపోదు కదా, ఆధారాలు కూడా చూపించాలి. ఆ ఆధారాలు అంటే ముంబైకి పోయిన పలానా హోటల్ అవన్నీ చెప్పుండొచ్చు, కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది ఏమీ మనకైతే ఇప్పటికి లేవు. మేబీ వాళ్ళు ఫర్దర్గా కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికేందంటే వాళ్ళు ఈ అమ్మాయిని ప్రశ్నించారు, వాంగ్మూలం తీసుకున్నారు. ఇతని భార్య ఆయేషా అలియాస్ సుమలత, ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. దాని తర్వాత ఇతన్ని ఒక రహస్య ప్రదేశంలో మొన్న తీసుకొచ్చారు. దాదాపు ఒక 24 అవర్స్ సీక్రెట్గా అతన్ని ఈ ప్రశ్నలంతా అతను అడిగినట్టుగా తెలుస్తుంది. సో ఆ డీటెయిల్స్ ఏవి తీసుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ రాస్తే అతన్ని మళ్ళీ వీళ్ళు కస్టడీకి అడుగుతారు. ఆల్రెడీ అతను విచారించినట్టుగా చెప్పలేరు, ఎందుకంటే ఇది ఇల్లీగల్ విచారణ కాబట్టి అవన్నీ దీంట్లో లేవు. ఇదంతా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అనేది కోర్టుకు పెడతారు. ఇతన్ని రిమాండ్కి పంపించమని అడుగుతూ ఒక రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసినప్పుడు ఇల్లీగల్గా అతన్ని మేము ప్రశ్నించామని చెప్పడానికి లేదు. సో అందుకని ఇప్పుడు ఏమడుగుతారంటే కనీసం ఒక వారం రోజులు అతన్ని తమ పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం ఉంది. సో అందుకని వీళ్ళు పోలీసులు తెలివిగా ఇలాంటివి చేస్తుంటారు. సో ఇప్పుడు అతను వచ్చిన తర్వాత ఇప్పుడు అతన్ని ఇంటరాగేట్ చేయడం, అవసరమైతే కొన్ని ప్లేసులకి తీసుకెళ్ళడం, ఇంకెవరైనా చెప్పుంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తారు. సో మరి రిమాండ్కి అప్పగిస్తుందా కోర్టు అంటే పోక్సో ఉంది కాబట్టి అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే పోక్సో అనేది చాలా స్ట్రాంగ్ చట్టం అది. సో దాని కింద బెయిల్ రావడం కూడా అంత ఈజీ కాదు, ఇబ్బంది అవుతుంది. సో ఇతను పలుమార్లు అత్యాచారం చేశాడు అని వాళ్ళు, ఎందుకంటే 2020 జనవరి నాటికి 20 జనవరిలో ఈ అమ్మాయిని చేశాడు. అప్పటికి ఈ అమ్మాయి వయసు 16 ఏళ్ళు, ఇతనికేమో ఇప్పుడు వయసు 42, ఆ అమ్మాయికి ఇప్పుడు వయసు 21. అంటే తనకంటే 21 ఏళ్ల